సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ మనకి 31 మంది ఎంపీలు ఉన్నారు సార్. 25 మంది ఏమో మామూలు లోక్సభ ఎమ్మెల్యేలు అయితే 6 మంది రాజ్యసభ ఎంపీలు. సో మొత్తం 31 మంది కూడా వెళ్ళి ఈ రోజు షర్మిల గారు చెప్పారనమాట. 31 మంది వెళ్ళి ఒక్కొక్కళ్ళు 33 రూపాయలు తీసుకొచ్చారు రైల్వే జోన్ కని. అసలు ఎంత ఆశ్చర్యం సార్ అంటే నిజంగా బడ్జెట్ లో పెట్టే ముందు ఆ నిర్మలా సీతారామన్కి కానీ లేకపోతే మోడీ గారికి కానీ కొంచెం అన్న బుద్ధి ఉంటుందా సార్? అసలు రైల్వే జోన్కి 1000 రూపాయలు ఇవ్వడం ఏంటి సార్? కనీసం టీ కప్పుల కన్నా వస్తుంది అది. దేనికోసం సార్ ఆ 1000 రూపాయలు ఇవ్వటం? అది వీళ్ళు ఫస్ట్ టైం కాదు సార్ ఇలా అవమానించడం ఆంధ్రప్రదేశ్ ని. ప్రతిసారి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో మాకు సీట్లు రాలా, మాకు ఓట్లు రాలా అంటారు. ఇలా చేస్తే సీట్లు ఓట్లు ఏంటి సార్? ఇంకోసారి మోడీ గాని నిర్మలా సీతారామన్ గాని ఆంధ్రాకి వస్తే తరిమి కొడతారు. అసలు రైల్వే జోన్ కి 1000 రూపాయలు ఇవ్వడం ఏంటి సార్? అసలు 1000 రూపాయలు అనే దాన్ని బడ్జెట్ లో పెట్టి ఒక స్టేట్ కి ఇవ్వటాన్ని ఎలా చూస్తారు సార్? అసలు నిజంగా గనక మన రాజకీయ నాయకులకి అది వైఎస్ఆర్సీపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా చీము నెత్తురు కనుకుంటే అందరూ రైలు వేసుకెళ్ళి మోడీ ఇంటి ముందు ధర్నా చేయాలి సార్. ఏంటంటే మోడీకి భయపడి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు అందరూ కూడా. ఇక్కడ ఒకటేనంటే మన ఎంపీలని అందరిని కూడా, అంటే మా పార్టీ వాళ్ళు కూడా ఉన్నారనుకోండి, మాకు ఒక 3, దాంట్లో ఒకరు వెళ్ళిపోయారు, అదేమన్నా కానీ పార్లమెంటేరియన్ అంటే అర్థం చెడిపోయిందండి నాకు. ఇక్కడ దయచేసి నన్ను పార్టీ వ్యక్తిగా కాకుండా ఒక విశ్లేషకుడిగా భావించమని కోరుతూ చెప్తా ఎవరికైనా. ఒకప్పుడు ఎంపీ గారు లేదా ఎమ్మెల్యే గారు మాట్లాడాలంటే ఆ రోజు అజెండా ఏదో తెలుసుకుంటారండి. అజెండాలో మనం ఏమన్నా ప్రశ్నలు వేయాలంటే ఎప్పుడు వేయాలి, 0 అవర్లో ఏం మాట్లాడాలి, లేదా డిస్కషన్స్ లో ఎలా పాల్గొనాలి అని అవకాశం తీసుకొని వర్కౌట్ చేసేవాళ్ళండి. నాకు బాగా గుర్తు, చాలా మంది నాకు జైపాల్ రెడ్డి గారితో చాలా సాన్నిహిత్యం ఉండేటప్పుడు చాలా చదువుతుంటారు. ఆయన ఒక్కొక్కసారి డిక్షనరీ పెట్టుకొని మంచి ఇంగ్లీష్ పదాలు కూడా వెతికేవాళ్ళండి. నేను గమనించేవాడిని, ఎందుకంటే ఆయన దగ్గర తమ్ముళ్లాగా ఉన్నా. అలాగే మాకు రాజగోపాల్ నాయుడు గారని ఎంపీ గారు ఉన్నారు, మన గల్లా అరుణకుమారి గారి తండ్రి గారు. అరుణక్క అంటే అక్క అని, ఎందుకంటే ఆమెతో ఉన్న సాన్నిహిత్యం అని. అరుణక్క 89లో ఎమ్మెల్యే అయినప్పుడు అసెంబ్లీలో పోయేటప్పుడంతా ఆయన రాసిచ్చేవాడు, అమ్మ కూర్చోమ్మా అని చెప్పి డిస్కషన్ చేసి ఎలా మాట్లాడి నేర్పించేవాడు. అంటే మనం పరీక్షలకు ఎలాగైతే ప్రిపేర్ అవుతున్నామో అలా అసెంబ్లీ సమావేశాలు లేదా పార్లమెంట్ సమావేశాలకు ప్రజాప్రతినిధులు ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు దేనికి వెళ్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదండి. ఇప్పుడు అక్కడ వెళ్ళి ఏం మాట్లాడాలి? మీరు అన్నట్టు రైల్వే జోను, ఆ రైల్వే జోన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? వాళ్ళు ఏదో అడిగిన స్థలాల కేటాయింపు రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఏమి, అసలు దాని మీద మాట్లాడాలా వద్దా అండి? ఆ 1000 రూపాయలు ఇవ్వడం ఎందుకు సార్ అసలు? ఇప్పుడు మీరు అన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు స్థలాలు ఇవ్వమన్నా సరే ఇప్పటిదాకా ఇవ్వలేదు. సో అది ఎత్తి చూపొచ్చు కదా. మేము స్థలాలు అడిగాము, జగన్మోహన్ రెడ్డి ఇవ్వట్లేదు, జగన్మోహన్ రెడ్డి వల్ల మేము రాష్ట్రానికి ఏమి ఇవ్వలేకపోతాం అని చెప్పొచ్చు కదా. ఆ 1000 రూపాయలు ఇవ్వడం ఎందుకు? 1000 రూపాయలు ఇచ్చి ఒక రాష్ట్రాన్ని అవమానించడం ఎందుకు? అదే చెప్పేది. ఇక్కడ అడిగేవాడు లేకపోతే, ఇప్పుడు రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ళ మీద వెళ్తాదండి. అడిగేవాడు లేకపోతే అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా అలాగే ఉంటదండి. ఎందుకంటే ఎక్కడైనా అడగకపోతే అమ్మైనా పెట్టదు అనేది ఒక సామెత. మన రాష్ట్ర ఎంపీలు చాలా దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని నేను ఒక విశ్లేషకుడిగా బాధపడుతూ చెప్తున్నానండి. ఎందుకు అడగలే? చాలా మీరు అన్నట్టు రైల్వే జోన్ పెట్టకపోవడం తప్పు, దానికి స్థలం కేటాయించకపోవడం తప్పు, దానికి 1000 రూపాయలు ఇచ్చి అవమానించడం తప్పు. ఇన్ని తప్పులు జరుగుతుంటే ఎంపీలు ఏం చేస్తున్నారు? ఎందుకు వెళ్తారయ్యా? అయ్యా ఎంపీలు ఎవరైనా పిచ్చి కాదు. ఎంత జీతాలు వస్తున్నాయా ఎంపీలకి? ఎంత ప్రోటోకాల్ ఉందయ్యా మీకు? ఏమి హోదా? మరి మన ఇంటికి ఎవడైనా పని మనిషికి 1000-2000 ఇచ్చి, ఏమ్మా ఆడ చెత్త సరిగా తొయ్యలేదంటాడు. వీడు ఇచ్చేది 4 ఇళ్లలో పని చేస్తా 1000-2000 ఇస్తారు. ఆడైనా చిన్న బూజు ఉంటే మా బూజు దొలిపై 1000 రూపాయలకి లక్షలు కోట్లు తింటా ఉన్న ఎంపీలు ఏం చేస్తున్నారో నాకు అర్థం కాలేదండి. అంటే మన రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది. ఇదంతా ఏమంటే కులాలు, మతాలు, డబ్బులకు బానిసలైపోయిన ఓటర్లు ఇలాంటి ఎంపీలు పంపిస్తున్నారు, మనం అవమానపడుతున్నాం. ఏం బాయ్ ఇప్పుడు
మీరు అన్నట్టు మనం మొత్తం 31 మంది ఉన్నాం రాష్ట్రంలో. ఈ తమిళనాడులో ఉంటారండి వాళ్ళు. తమిళనాడులో పార్టీలతో ప్రమేయం లేకుండా ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసికట్టుగా కొట్లాడతారండి. మీరు అప్పుడు మీకు తెలుసు జల్లికట్టు ఆ వ్యవహారంలో ఏం లేదు, అందరూ కలిసి. ఇక్కడ రైల్వే జోన్ విశాఖపట్నం మన రాష్ట్రానికి ఏం చేయాలో తెలియకుండా ఎంపీలు, ఇది కూడా తప్పు. ఆ కేంద్ర ప్రభుత్వం మరీ చౌకబారుగా బడ్జెట్ లో కేటాయించడం కొంత అవమానకరంగానే భావిస్తున్నాను. భవిష్యత్తులో అయినా షర్మిలా గారు చెప్పినట్టు వీళ్ళు కొంతైనా మాట్లాడండి అయ్యా. ఈ జనం కూడా తప్పండి. ఈ మాట్లాడిన వాళ్ళని అందరిని ఓడించాలి. నాకు ఒక అంటే పేరు చెప్తే ఆయన ఏడుస్తారు. ఒక ఎంపీని అడిగాను, అన్న మీరు ఎప్పుడు టీవీలో కనపడలేదని. ఏం చేసేదిరా వాళ్ళు, నన్ను తీయలేదని. నువ్వు ఉంటే కదా అది తీసేది, వాళ్ళు తీయలేదంటే అంటే ఏమన్నా క్లబ్కి రమ్మంటావా, బార్కి రమ్మంటావా, పడుకుంటే తీయమంటావా? పోరండి. ఆడ సంతకాలు పెట్టండి, ఎందో పైరువీలు చేసుకోవడానికి, వాళ్ళ వ్యాపారాలు కాపాడుకోవడం కోసం ఎంపీలు ఉన్నారు తప్ప సమాజ శ్రేయస్సు అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు తగ్గిపోయారు. ఇది మన దురదృష్టం. మంచి రాజకీయ నాయకులు బయటకు వస్తే బాగుంటది అన్నది నా ఉద్దేశం. నాకు అర్థం కావడం కూడా ఏంటంటే సార్, ప్రతి పార్టీ కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ఎంపీ పదవులల్లా కూడా రాజకీయ నాయకులకు ఇవ్వట్లేదు అనమాట. నిజంగా రాజకీయాల్లో ప్రజల కోసం కష్టపడే వాళ్ళకి ఇవ్వట్లా. ఈ ఎంపీలన్నీ కూడా ఇది పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకి, కంపెనీలు పెట్టుకున్న వాళ్ళకి, ఇప్పుడు గల్లా జయదేవ్ గారు కానీ లేకపోతే మిగతా వాళ్ళని కానీ ఎవరు చూసుకున్నా సరే పెద్ద పెద్ద వ్యాపారస్తులకి ఇస్తున్నారు అనమాట. ఆ వ్యాపారస్తులకి వాళ్ళ సొంత లాభం తప్ప రాష్ట్ర లాభం ఏముంటుంది చెప్పండి సార్? లేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఇచ్చారు గోరంట్ల మాధవ్ గారికి. ఆయన ఏమనంటే నా విశ్వరూపం చూపిస్తా అంటాడు. ఆ విశ్వరూపం ప్రతి ఒక్కళ్ళు ఫోన్లో చూశారు ఆయన విశ్వరూపాన్ని. అదేదో పార్లమెంట్ లో చూపించయ్యా, పార్లమెంట్ లో చూపించి మా కోసం స్పెషల్ స్టేటస్ తీసుకురా, రైల్వే జోన్ తీసుకురా. అవి తీసుకురారు. అవి తీసుకురాకుండా ఏమనంటే చంద్రబాబుని చంపేస్తాము, చంద్రబాబుకి చివరి ఎన్నికలు అంటాడు. అలాగే మన కేసినేని నాని ఏమనంటే నన్ను మించినోడు లేడు, నేను చేసినంత అభివృద్ధి ఎవరు చేయలేదు అంటాడు. ఏ రోజన్నా ఒక్కరోజు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడాడు సార్? కనీసం నిజంగా చెప్పుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు ఎంపీలు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడారు. ఒకళ్ళు గల్లా జయదేవ్ గారు, ఇంకొకళ్ళు రామ్మూర్తి నాయుడు గారు. వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళు ఎవరన్నా సరే పోరాడారు సార్? అసలు మిగతా వాళ్ళు ఎవరికన్నా సరే మళ్ళీ ఎంపీకి వెళ్ళే అర్హత ఉందా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొచ్చి ఎంపీగా పెడుతున్నారు. ఇప్పుడు నరసరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ను పంపిస్తున్నారు. వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు మనం బీసీని గెలిపించుకోవాలి అంటారు. ఆ బీసీని ఎమ్మెల్యేగా గెలిపించారు కదా, ఏం చేశాడు ఎమ్మెల్యేగా? పోలవరం కడతానని చెప్పి అసెంబ్లీలో తొడగొట్టాడు, మేసం మెలేసాడు. ఏమైంది? అలాంటి వాడిని రేపు పొద్దున ఎంపీగా పంపిస్తే ఇంకేం చేస్తాడు? అసలు బీసీ అనేది మాట ఎందుకు అక్కడ? ఏమి చేతగానండి నెల్లూరులో గెలవలేడని చెప్పి నరసరావుపేటకు పంపిస్తే ఇక్కడ బీసీ కార్డు పెట్టుకుని ఎంపీగా గెలవాలని చూస్తున్నారు. ఏం సార్ వీళ్ళు రాజకీయాలు? అవునండి, ఇది నాకు కూడా చాలా బాధపడతానండి. మీకు నాకు చిన్నప్పుడు అండి, చాలా చిన్నప్పుడు రాజకీయాల లక్ష్యంగా చేశాను. బాగా చదువుకుని ఉద్యోగం పోలేదండి. నాకు ఉద్యోగాల్లో అవకాశం వచ్చినా కూడా పోలేదు. ఎందుకంటే మనం రాజకీయాలు చేయాలంటే రాజకీయాల సంపాదన కోసమేం కాదు, నాకేమీ లేదు, నేను ఏదో చేద్దామని. కానీ జనంలో ఇట్లా ఈ పార్టీల్లో అలాగనే తెలివైన వాళ్ళని తొక్కేస్తుంటారండి. మీకు చెప్తున్న రాజకీయాల్లో నా అనుభవంలో చెప్తాను. నా అనుభవంలో మనం ఎక్కువ తెలివి ప్రదర్శిస్తే తొక్కేస్తారు, అమాయకంగా ఉంటే పైకి రానివ్వరు. ఏం చేయాలో అర్థం కాదు. మన కులమోడే మనకు శత్రువు అవుతారు. ఓట్లేమో కులం చూసి వేస్తారు. నాకంటే ముందు ఇంకొక పెద్ద రెడ్డి ఉంటే నన్ను రానివ్వరు, లేదు ఇంకొక కులం వాళ్ళు కూడా అంతే. నీకు శత్రువు ఎవరంటే లీడర్లకి సొంత కులం వాళ్ళ శత్రువులు. బలం ఎవరంటే ఓటర్లు, సొంత కులం ఓటర్ల బలం. మన కర్మ ఏదో అర్థం కాదు. అవునండి, ఇది అంటే మనకు కూడా, నాకు కూడా బాధ అనిపిస్తుంది. అంటే ఒక సామాజిక స్పృహతో ఆలోచించేటప్పుడు ఏమైపోతుంది ఈ దేశం అంటే. మీరన్నట్టు ఎంతసేపు కులాలు ఇవే మాట్లాడి టికెట్లు ఇచ్చేది. కులాలు కాదు, మాట్లాడేవాడికి టికెట్లు ఇవ్వండి. ఏ కులమైనా కానీ కులాలు ఇవ్వకూడదని కాదు, ఆ కులంలో గొప్పవాడికి ఇవ్వండి. మీరు బీసీకి ఇవ్వాలనుకుంటే బీసీలో మాట్లాడేవాడికి ఇవ్వండి. ఎస్సీకి ఇవ్వాలంటే ఎస్సీలో మాట్లాడే వాళ్ళకి ఇవ్వండి. ఎస్టీలు ఎవరైనా, మైనారిటీలైనా, రెడ్డి అయినా, నాయుడైనా, బలిదైనా, కాపైనా, ఎవరైనా మీ కులంలో ఇంకెవరు ఉండరా? అంటే అక్రమ సంపాదన చేసేసి ఆ రోజుల్లో 4 రూపాయలు చల్లేసి పంచేవాడికి ఓట్లు వేస్తామా? ఇది దౌర్భాగ్యము. కాబట్టి ఇది కొంత మీరు అన్నట్టు ఇంకా రైల్వే జోన్ లేకపోవడం, ఆ రైల్వే జోన్ కి
నాకు కూడా నేను మీరు చెప్తే వింటున్నా. 1000 రూపాయలు సార్ భిక్షగాడికి ఇస్తే తీసుకోండి. ఏదో భిక్ష వేశారు, ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేయండి సార్ పోనీ. అదే నేను 1000 రూపాయలు అంటే నేను ఇంకా తప్పినానేమో అనుకుని అది ఏ 1000 కోట్లు అయి ఉంటుందని చెప్పి 10 సార్లు విన్నాను సార్ అది. సరే సార్, మన దౌర్భాగ్యం అని నవ్వుకుందాం అంతే. అంతే, బాధపడలేక నవ్వుకోవడమే సార్ ఇంకా మనం. అంతే అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.